గ్రీన్ కార్డ్ ఎంతో మందికి ఇదొక కళ. కానీ ఆ కళను చేరుకునే మార్గం ఇప్పుడు మరింత కఠినంగా మారింది. గ్రీన్ కార్డ్ కోరుకునే చాలామంది ఇకపై అమెరికాలో ఉండి కాకుండా అమెరికా వెలుపల నుండే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ అమెరికాలో ఉన్న వలసదారులకు గ్రీన్ కార్డ్ లేదా శాశ్వత నివాసం పొందడాన్ని మరింత కష్టతరం చేసే కొత్త విధానాన్ని అమెరికా ప్రకటించింది. స్టూడెంట్స్, F1 వీసా, తాత్కాలిక కార్మికులు, H1B లేదా టూరిస్టు వీసాలపై అమెరికాలో ఉన్నవారు గ్రీన్ కార్డుకి మారాలంటే అసాధారణ పరిస్థితుల్లో తప్ప అమెరికాలో ఉంటూ స్టేటస్ మార్చుకోవడానికి వీల్లేదు. వారు తమ సొంత దేశాలకు వెళ్లి విదేశాంగ శాఖ ద్వారా కాన్సులర్ ప్రాసెసింగ్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఒక కొత్త పాలసీ మెమోలో స్పష్టం చేసింది. అక్రమ వలసలను అరికట్టడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చర్య కూడా ఒక భాగమని భావిస్తున్నారు. అమెరికాలో ఉన్నప్పుడు వీసా హోల్డర్లు మరియు సందర్శకులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించిన ఒక లొసుగును మూసివేయడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే కొత్త విధానాన్ని విమర్శించేవారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంగా ఉన్న ఈ వ్యవస్థ సుదీర్ఘమైన దరఖాస్తు ప్రక్రియలో కుటుంబాలు కలిసి ఉండటానికి వీలు కల్పించిందని వారు గుర్తు చేస్తున్నారు. ఈ కొత్త రూల్ వల్ల గ్రీన్ కార్డ్ పొందే ఆశతో దేశం విడిచి వెళ్లిన వలసదారులు తిరిగి అమెరికాలో అడుగుపెట్టడం అత్యంత కష్టంగా మారుతుంది. దీనిపై USCIS వాదన మరోలా ఉంది. విదేశీయులు తమ స్వదేశం నుండే దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒకవేళ వారి అప్లికేషన్ రిజెక్ట్ అయితే వారు అజ్ఞాతంలోకి జారుకొని అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండిపోతారనే భయం ఉండదు. దీనివల్ల వారిని వెతికి దేశం నుండి పంపించాల్సిన శ్రమ కూడా ప్రభుత్వానికి తప్పుతుంది అని USCIS పేర్కొంది. అంతేకాదు, ఇటీవల హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక కీలక ప్రకటన చేస్తూ మన దేశ వలస విధానాన్ని దుర్వినియోగం చేసే శకం ముగిసింది అని తేల్చి చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.